వెజిటబుల్స్ లేనప్పుడు అలాగే అప్పటికప్పుడు క్విక్‌గా చేసుకునే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టి అరగంట సేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర పెట్టుకోండి. అలాగే 2 టమోటాస్‌ని ప్యూరీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, అందులో 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి, అది వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ సామాన్లన్నీ వేసి, అలాగే ఇంగువ కూడా వేసి, మనం కట్ చేసినటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, అది హాఫ్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు, అలాగే టమాటా ప్యూరీ వేసి, అందులో లైట్‌గా పసుపు పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి, టమాటాస్ మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్ల పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి, టమోటాస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం నానబెట్టినటువంటి రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసి 1కి 2 గ్లాసుల చొప్పున ఎసరు వేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసి కుక్కర్ మూత ఫ్లేమ్స్ మీద 3 విజిల్ రానిచ్చారంటే టేస్టీ టమాటా రైస్ రెడీ.